ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 16 రోజులుగా మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున ఉపప్లావ్యంలో కృష్ణుడి దగ్గరకు అందరూ వచ్చారు. ఆ సందర్భంలో ధర్మరాజు చెప్పిన అభిప్రాయాలన్నీ విన్నాం. దానికి శ్రీకృష్ణుడి జవాబు విన్నాం. ఆ తర్వాత భీమసేనుడు లేచాడు. కృష్ణ, ఆ దుర్యోధనుడు తాను చచ్చేంత వరకు తన క్రౌర్యాన్ని గాని మోసాన్ని గాని విడిచిపెడతాడని నేను అనుకోను. కీర్తివంతమైనటువంటి భరత వంశం అపకీర్తి పాలవుతుందేమో అనేటువంటి ఆలోచన ఆ దుర్మార్గుడికి మనస్సులో కూడా కలగదు. ఆ సుయోధనుడి యొక్క మనోవైఖరిని అనుసరించి నీచత్వానికి దిగజారి అయినా సరే మనం గనక సంధి చేసుకుంటే అది ఎంతో మేలుగా ఉంటుంది అన్నాడండి. ఇక్కడ విరాట పర్వంలో, ఉద్యోగ పర్వంలో భీముడు తన సహజమైన ఔద్ధత్యాన్ని తగ్గించుకొని ఒక ఉదాత్తమైనటువంటి వాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఈ పద్యం భీముడి యొక్క అటువంటి ప్రవృత్తికి చక్కటి ఉదాహరణ. ఇది భీముడికి అలంకారం కాదని, కార్యసాధకం కాదని శ్రీకృష్ణుడు భావించాడు. అతన్ని రెచ్చగొట్టాలనుకున్నాడు. యుద్ధోత్సాహ పూరితుణ్ణి చేయాలి అనుకున్నాడు. అనుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, కృష్ణ, నా మాటలుగా కురుసభలో సంధి చేసుకోమనే చెప్పు. ఎట్లాగైనా సరే సంధి పొసగేటట్లుగా ప్రయత్నించు. వాళ్ళు మేము ఇద్దరు అన్నదమ్ముల్లాగా కలసి మెలసి ప్రవర్తించడం అనేది ఈ భూమి మీద నివసించే సర్వ మానవ కోటికి మేలు జరుగుతుంది, సుఖకరంగా కూడా ఉంటుంది అన్నాడు. ఈ మాటలు విని ద్రౌపదీదేవికి మాత్రం కుతకుత ఉడికిపోతుంది. కృష్ణుడు కూడా గమనించాడు ఆమె యొక్క మనోస్థితి. మునుపెన్నడూ విననటువంటి మాటలు ఇప్పుడు భీముడి యొక్క నోటిలోంచి వస్తున్నాయి. ఈ విధంగా వృకోదరుడు ఈ విధంగా మెత్తబడిపోవటం గనక చూస్తే అగ్ని చల్లదనం పొందినట్లు, గొప్ప పర్వతం దూది పింజలాగా తేలికైపోయినట్లు అవుతుందే అనుకున్నాడు. మూల భారతంలో అయితే కృష్ణుడు పెద్దగా నవ్వినట్టు రాశారు వ్యాసుల వారు. తెలుగులో చిరునవ్వు నవ్వినట్టు రాశారు. అంటే ఇక్కడ ప్రహసనంగా మారిస్తే భీముడు నొచ్చుకుంటాడని, కోపిస్తాడని తెలుగులో తిక్కన గారు భావించి బహుశా ఈ మార్పు చేసి ఉంటాడేమో. అయితే భీముడు మెత్తబడటం అంటే అగ్ని చల్లారిపోవటం, మహాపర్వతం దూది పింజలాగా తేలికైపోవటం, అంతే కదా. మరి భీముడు శాంతి సూక్తం పలకటం అనేది శత్రువులను దహించే అతడి యొక్క క్రోధ స్వభావం శాంతి పొందిందేమో అని అనిపిస్తుంది కదా కథ వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి. వాస్తవానికి శత్రువులకు తలవంచనటువంటి ఒక సమున్నతమైన ఆత్మాభిమానం కలిగిన వాడు భీముడు. అటువంటి ఆత్మాభిమానాన్ని వదిలిపెట్టేసి ఇరుపక్షాలు శాంతిగా ఉండాలి అంటున్నాడే. వాస్తవానికి ఈ అంశం భీముడి యొక్క స్వభావానికి విరుద్ధం. ఎందుకన్నాడు భీముడు ఇట్లా అంటే, అన్నయ్య చెప్పిన మాట వినడం అనేది ఆ తమ్ముళ్ళకు అలవాటు అండి. అంటే ధర్మరాజు మీద భక్తి, గౌరవం, ఈ రెండింటి వల్ల భీముడు మెత్తపడ్డాడు. ఇది వింతగా ఉన్నదని శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. అప్పుడు యుద్ధానికి రెచ్చగొట్టాలి అనుకున్నాడు పరమాత్మ భీముణ్ణి. ఇక్కడ మనం
తిరుపతి వెంకట కవుల యొక్క పాండవోద్యోగ విజయాల్లో నుంచి 1-2 పద్యాలు చూడాలి. ఇవి భీమసేనుడి యొక్క మాటలేనా అని భీముడికి దగ్గరగా వచ్చి చేతితోటి వీపు మీద ఒక చరుపు సరిచి, నిదురవోవుచుంటివో లేక బెదరి పలుకుచుంటివో, కాక నీవు తొల్లింటి భీమసేనుడవే కావో, ఎన్నడీ చెవులు వినని కనులు చూడని శాంతంబు కానవచ్చే. ఏమిటి భీమా, నిద్రపోతున్నావా ఏంటి? లేకపోతే అక్కడ ఉండేటటువంటి దుర్యోధనాది వీరులతో యుద్ధం చేయాల్సి వస్తుందని బెదిరిపోయి మాట్లాడుతున్నావా? లేకపోతే పూర్వపు భీమసేనుడువు కాదా నువ్వు? ఇటువంటి మాటలు ఏనాడు మా చెవులతో వినలేదు, నీ ప్రవర్తన కళ్ళతో చూడలేదు. అటువంటి శాంతం నీలో కనిపిస్తోంది. నువ్వు చేసిన ప్రతిజ్ఞలన్నీ మర్చిపోయావా ఏంటి? కురుపతి పెందొడల్ ఇరువగొట్టెదన రొమ్ము పగిల్చి వెచ్చనెత్తురు కడుపార గ్రోలి అని దున్నెద దుష్టుని దుస్ససేను, భీకర గద చేతనంచును ప్రగల్భములాడితివి అల్ల కొల్వులో, మరలనిదేల ఈ పిరికి మానిసి బల్కులు మృష్ట భోజన. ఇక్కడ ఒక ఎగతాళి మాట వేశాడు. మృష్ట భోజన అన్నాడు. బాగా కడుపు నిండా మెక్కటానికి అలవాటు పడ్డటువంటి ఓ భీమసేన, ఆనాడు జూత సభలో ఆ దుర్యోధనుడి యొక్క తొడలు విరగొడతానని నీ గదతోటి ప్రతిజ్ఞ చేసేవే. ఆ దుశ్శాసనుడి యొక్క రొమ్ము చీల్చి లోకభీకరంగా చంపి వాడి యొక్క రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేసేవి. అంటే ప్రగల్భములాడేవే అంటున్నాడు ఇక్కడ. ప్రతిజ్ఞ అంటల్లా, ప్రగల్భాలు పలికావు. అటువంటి నీకు ఇలాంటి పిరికి మానిసి పలుకులు తగినవేలే ఓ మృష్టభోజన అన్నాడు. ఇదంతా చూస్తూ ఉన్నాడు ధర్మరాజు. అనుకున్నాడు కృష్ణుడు, ఈ భీముడికి కోపం అలంకారం కాదు, కోపం అలంకారమైనట్లుగా శాంతం అలంకారం కాదు అన్నాడు. ఎందుకని? కోపం రావడానికి ఈ ప్రశంస తెచ్చానే కానీ యథార్థం కాదు కదా అని అనుకున్నాడు. భీముడు కోపం వచ్చిందండి. ఓయి కురుపాండవ సంధి విధాన ధౌరేయ అన్నాడు. చూడండి ఎటువంటి సమావేశం వేశాడు. కురుపాండవ సంధి విధాన ధౌరేయ. పాండవ దూత యదునందన ఏమంటివి? బెదురుచున్నాడు పోరికై భీముడిప్పుడు అన్నావా? అవును, పుట్టుక చేతనే సూరకుల భూషణుడు అయినటువంటి నీవు నన్ను అనవలసిందేలే అన్నా. ఎందుకంటే జరాసంధుడు మొదలైన వాళ్ళకు భయపడి ద్వారకా నగరానికి వెళ్ళిపోయావు కదా అని ఇక్కడ విమర్శిస్తూ ఉన్నాడు. ఇంకా చాలా అన్నాడండి భీముడు. గొల్లవాళ్ళ ఇళ్లలో పాలు పెరుగు బాగా దొంగతనంగా తాగావు, అటువంటి వెర్రి గొల్లవానికి నీకు విద్యలు, యుద్ధ విద్యలు ఎందుకు తెలుస్తాయి అన్నాడు. మా ధర్మరాజు నడిచినటువంటి మార్గంలో నడిచేటటువంటి అన్నదమ్ములం కాబట్టి, మా అన్నయ్య శాంతి కాముకుడు కాబట్టి మేము కూడా శాంతి వచనాలే పలికాము తప్ప వేరే విధంగా లేదు. నా పరాక్రమం నీకు తెలియదా? బకాసురుణ్ణి చంపాను, హిడింబ యొక్క సోదరుడైన హిడింబాసురుణ్ణి చంపాను, దుష్టులైనటువంటి 101 మంది ఉపకీచకుల్ని కీచకుణ్ణి చంపేశాను, జరాసంధుడిని వధించాను చేతులతోటి. అటువంటి ఈ భీముడికి పిరికితనమా? మరొకడు తోడు కావాలా? అటువంటి నన్ను
పిరికి మానిసి అని అంటం అనేది నీకేమైనా ధర్మంగా ఉందా? ఈ విధంగా చాలా మాటలు మాట్లాడాడు. ఈ విధంగా భీముడు మాట్లాడుతూ ఉంటే ధర్మరాజుకు కూడా బాధ కలిగింది. అరే రే, ఏమిటి మన పక్షం విరోధి పక్షంలో మాట్లాడుకున్నట్టు ఈ విధంగా తగాదాలమయమైపోయింది అనుకుంటున్నా. ఈ విధంగా పాండవోద్యోగ విజయాలు నాటికలో ఈ పద్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ తిక్కన గారు ఈ సందర్భంలో ఏం రాశారో మనం చెప్పుకోవాలి కదా. కృష్ణుడు అన్నాడు, కీచకుణ్ణి రూపమాపినటువంటి ఓ భీమసేన అని సంబోధించాడు. సంగ్రామం సంకల్పటంలో యుద్ధం చేయడంలో కుతూహలము, పరమ దారుణ శత్రువులను గడగడ వణికించే శౌర్యం, దుర్యోధనుడు గొప్పతనం, అతడి ఔన్నత్యాన్ని సహించకుండా ఉండడం, అన్నయ్య అయినటువంటి ధర్మరాజుకు రాజ్యప్రాప్తి కలిగించే సంకల్పము, ఇన్ని ఉన్నటువంటి నీవు ఇప్పుడు పొంతలేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడండి. అంటే ఇక్కడ శాంతి పన్నాలు చెప్పాడు కదా భీముడు, అందుకని కృష్ణుడు అంటున్నాడు అటువంటి నీవు ఇలా మాట్లాడచ్చా అని. ఇక్కడ కీచకాంతక అనేటువంటి పిలుపుతో ద్రౌపదీదేవికి కౌరవులు చేసిన అవమానం జ్ఞాపకం వచ్చి అతన్ని చంపినట్టే చంపాలి అనే క్రోధోద్రేకం పొంగులు బారుతుంది. అంటే ఈ పద్యం భీముణ్ణి అతడి యొక్క సహజ స్వభావంతో వెలుగొందడానికి చేసినటువంటి ఒక వాంగ్మయ ప్రేరణ అని అర్థం చేసుకోవాలి. ఇది ఒక రసధ్వనండి. తిక్కన గారు లాంటి మహానుభావులకు మాత్రమే సాధ్యం అవుతుంది. భయం అంటే ఏమిటో ఎప్పుడూ తెలియనటువంటి నీ వంటి ధీరుడికి ఈ పిరిగితనం ఇంతగా అలవాటయ్యేటట్టు చేసిన వాళ్ళు ఎవరో అని పకపకా నవ్వాడు అన్నాడు. ఇక్కడ అంటే భయం అనేది ఎరగనటువంటి భీముడు, అటువంటి భీముడికి పిరిగితనం నూరిపోసింది ఎవరు అనేటువంటి ప్రశ్న వేయడం ఒక ఎత్తు అయితే, కలకలా నవ్వడం మరొక ఎత్తు. లోకం భీముడు పిరికివాడు అనుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. ఇక్కడ భీముణ్ణి ఒక సంకట స్థితిలో పడేశాడు. దీనికి నువ్వు ఏం సమాధానం చెబుతావు అన్నట్లుగా హాస్యంగా నవ్వాడు. ఈ నవ్వు మామూలు నవ్వు కాదండి, కవ్వింపు నవ్వు, చనువుతోటి చుర్రెక్కిత్తించే నవ్వు. పిరికి వాళ్ళను చూస్తే లోకం ఇట్లాగే నవ్వుతుంది అని ఎగతాళి చేసే నవ్వు. అందుకే శ్రీకృష్ణుడు కలకలా నవ్వినా భీముడికి మాత్రం పెళపెళా కోపం రాలేదు తిక్కన భారతంలో. పైపెచ్చు ఆప్యాయంగా ఆ పరిహాసానికి ప్రతిస్పందనగా భీముడు ఒక చిరునవ్వు చిందించాడు అని ఇక్కడ తిక్కన గారు రాశారు. అప్పుడు భీముడు అన్నాడు, కృష్ణ, మగసిరి మాటలు నా దగ్గర మాట్లాడవద్దు. మా తండ్రి రాజ్యభాగమే మాకు చాలని ధర్మరాజు మాట్లాడినటువంటి మాటలకి మేము బదులు చెప్పడం లేదు అని నీకు మాత్రం తెలియదా? జరగబోయే యుద్ధంలో దుర్యోధనుడు పడే పాట్లు చూసి ఆనాడు కురుసభకు వెళ్ళేటప్పుడు ఉపప్లావ్య నగరంలో నన్ను ఏమన్నావో జ్ఞాపకం తెచ్చుకోమని యుద్ధముఖంలో నిన్ను హెచ్చరించకపోతాను అనుకున్నావా అన్నాడు. ఇక్కడ భీముడు కృష్ణుడితో ఒక రసిక వీరుడిగా పరిహాసోక్తులు మాట్లాడాడు. కృష్ణ, నేనేమి పౌరుష విహీనుణ్ణి కాదు, నీకు తెలుసా మాట. నువ్వేమీ నాకు పౌరుషాన్ని నూరిపోసే పని కూడా చేయక్కర్లేదు. మా ధర్మరాజు రాజ్యభాగం తీసుకుంటే చాలులే
అన్నందువల్ల నేను ఇట్లా మాట్లాడానే కానీ పిరికివాడిని మాట్లాడలేదు అన్నాడు. బావా కృష్ణ, నా శక్తి సామర్థ్యాలు ఏ పాటివో ఆలోచించకుండా నువ్వు ఈ విధంగా మాట్లాడటం న్యాయంగా లేదు. నేల నింగి ఇప్పుడున్నట్లుగా కాకుండా తల్లకిందులైపోయినా కూడా ఏమాత్రం వెనక్కడుగు వేయకుండా నా ముంజేతులు ఒడ్డి వాటిని ఒక్క పోటుతో తోసిపడేస్తాను సుమా అన్నాడు. అంటే నింగి నేల ఈ రెండింటినీ కూడా రెండు తాళాల్లాగా చేసి అప్పళిస్తాను అంటున్నాడు. అంత బలం నా భుజాలకున్నది అంటున్నాడు. అప్పుడు వాసుదేవ కృష్ణుడు అంటున్నాడు, పవనపుత్ర భీమా, నేనేదో పరిహాసానికై పలికిన మాటలకి ఇంత రాద్ధాంతం అవసరమా? నాకు తెలియదా నీవు అసామాన్య వీరుడు అని? ఇట్లాంటి వాడివి దుర్యోధనాదులు పూర్వం మీకు చేసిన అపకారాలను ఏమాత్రం స్మరించకుండా పౌరుష విహీనమైన వాక్యాలు పలకటం చూసి ఇది నీ వంటి రాచబిడ్డకి క్షత్రియుడికి యుక్తం కాదు అన్నానే కాని ఇందులో నీ భుజసారం, నీ శక్తి, నువ్వు పూర్వం చేసినటువంటి మహాసాహస కృత్యాలు, ముఖ్యంగా హిడింబాసుర, బకాసుర, కీచక, జరాసంధాది వతలు నాకు తెలియనివి కాదు కదా అన్నాడు. కృష్ణుడు అన్నాడు, భీమా, మీ తమ్ముడు అర్జునుడు యుద్ధంలో తనకి రథసారథ్యం చెయ్యమని నన్ను కోరుకున్నాడు. అందుకు నేను అంగీకరించాను పార్థ సారథిని కావడానికి. కాబట్టి యుద్ధం అభిలషిస్తున్నటువంటి మాకు యుద్ధరంగంలో నీ తోడ్పాటు ఎంతో అవసరం. కీర్తి, సకల ప్రయోజనాలు శత్రువులను గెలవడం వల్ల కాకుండా మరొక విధంగా ఎవరికైనా సమకూరటం నువ్వు విన్నావా అని అడిగాడండి కృష్ణుడు. ఇక్కడ భీముణ్ణి పైకి లేపాడు. ఎందుకని? కృష్ణార్జునులమైన మేమిద్దరం కలిసి యుద్ధం చేసినా విజయం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి నీ సహాయం మాకు అవసరం అవుతుంది యుద్ధంలో. అంటే భీముడి యొక్క సహాయమే విజయానికి మూలమని కృష్ణుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. కృష్ణార్జునుల కంటే కూడా భీముడు అధికుడు అనేటువంటి తాత్పర్యం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు యుద్ధం చేసేది కృష్ణార్జునులే. వారి బలపరాక్రమాలే విజయ హేతువులు. అయినా కూడా భీముడి యొక్క సహాయం లేకుండా విజయం సాధ్యం కాదు. ఎందుకని? దుర్యోధనాదులు 100 మంది యొక్క వధ భీముడి చేతుల్లోనే ఉంది. ఇది అందుకని కృష్ణుడు ఈ మాట మాట్లాడాడు. ఈ విధంగా సంభాషణ జరుగుతూ ఉంది. అర్జునుడు కూడా అన్న ధర్మరాజు యొక్క మాటలనే బలపరిచాడు. ఇక్కడ ఒక మాట చెప్పాడు అర్జునుడు, కృష్ణ, దైవ సంకల్పానికి వికల్పం అనేది ఉండదు అన్నాడు. అంటే కృష్ణుడిని దైవంగా భావించాడు. కృష్ణుడు సంధిని కోరుతున్నాడా, యుద్ధాన్ని కోరుతున్నాడా అనేది అసలు ప్రశ్న అండి. అది ఫలాన్ని చూచి తెలుసుకోవలసినటువంటి సత్యం కదా. ఆ కార్యం ఏదైనా జయం మాత్రం తథ్యం. ఇది అర్జునుడి యొక్క విశ్వాసం. ఈ విధంగా అర్జునుడు కూడా మాట్లాడాడు. అవన్నీ మనకు అప్రస్తుతం కాబట్టి వాటిని గురించి ఎక్కువగా మనం చర్చించుకోవటం లేదు. ఆ తర్వాత కృష్ణుడు అన్నాడు అర్జునుడితోటి, వెరవునలావునల్ కృషికి వేయు వితంబుల మేలున నిచ్చినల్ దొరకునే ఫలంబు తరితో తగు వర్షము లేకయున్న ఎప్పరుసున లెస్స వేసినను పౌరుషముల్ ఫలించుటల్ల ఆదరణమున ప్రసన్నమగు దైవము చేతన చూవే ఫల్గుణ.
ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదించాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అర్జున, ఎన్నో విధాలుగా పరిశ్రమ చేసినప్పటికీ ప్రేమతోటి దైవం గనక ప్రసన్నమైనప్పుడు మాత్రమే మానవుడి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి అన్నాడు. అంటే మానవుడు ప్రయత్నించాలి, దానికి దైవం తోడు కావాలి, అప్పుడు మాత్రమే కుదురుతుంది అంటున్నాడు. ఇక్కడ దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. భూమిని బాగా పదును చేశారు, 3-4 సార్లు దున్నారు, విత్తనాలు వేశారు, ఇన్ని చేసి ఎరువు వేశారు. వర్షం పడకపోతే విత్తనం మొలకెత్తుతుందా? మొలకెత్తినటువంటి విత్తనం మొక్క అవుతుందా? ఆ మొక్క పంట అవుతుందా? కాబట్టి వర్షం ఏ విధంగా అయితే పంట పండటానికి అవసరమో, ఇక్కడ దైవం యొక్క ప్రసన్నత కూడా కావాలి, పురుషకారానికి దైవం తోడు కావాలి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ పురుషకారం, దైవానుకూల్యం అనేటువంటి రెండూ నీ లీలలే అంటున్నాడు అర్జునుడు. మనం కూడా తెలుసుకోవాలి ఇది. అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని కీర్తిస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? తానేదో దివ్యుడు కానట్లు, లౌకికమైన వ్యక్తి అయినట్లు, దైవం అనేది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నట్లు మాట్లాడినటువంటి మాటలు ఇవి. వాస్తవానికి దైవం మానుష రూపేణ, ఆ పరదైవం కృష్ణుడి రూపంలో, మనిషి రూపంలో ఉన్నాడు. ఈ విధంగా అంటూ కృష్ణుడు అంటున్నాడు, అర్జున, నేను మాత్రం నా శక్తి కొద్దీ సంధి సమకూర్చడానికే ప్రయత్నిస్తాను. దైవం ఏమి చేయాలి అనుకుంటున్నాడో నాకు తెలియదు, నేను చెప్పలేను అన్నాడు. సర్వజ్ఞుడయ్యుండి కూడా ఈ మాట అంటున్నాడు. దుర్యోధనుడు గనక ఆదరంతో రాజ్యభాగాన్ని ఇచ్చేటటువంటి న్యాయబుద్ధి కలిగిన వాడైతే చిన్నతనం నుండి ఎన్నో విధాల మిమ్మల్ని పాడు చేయటానికి ఇన్ని దుష్కృత్యాలు చేస్తాడా? అంటే అతనికి రాజ్యభాగం ఇవ్వాలి అని మనస్సులో ఉండే అవకాశమే లేదంటున్నాడు. ఒకవేళ ఉండి ఉంటే ఈ విధంగా చేయడుగా. మూలంలో కృష్ణుడు విధి ప్రస్తావన చేశాడు, తెలుగులో అది లేదండి. సంధి జరిగే నమ్మకం, ఆశ తనకు లేదని మూలంలో కృష్ణుడు అన్నాడు. తెలుగులో మాత్రం మానవ ప్రయత్నం చేస్తాను, కానీ దైవానుకూల్యం ఎలా ఉంటుందో తెలియదు అన్నాడు. అంటే ఉండదు అనేటువంటి ఒక ధ్వని ఇచ్చేటట్టుగా చెప్పాడు. ఈ మాట ఎందుకన్నాడు పరమాత్మ అంటే, అర్జునుడి యొక్క అంతరంగానికి ఊరట కలిగించేటటువంటి వాక్యం మాట్లాడాడు. చిన్ననాటి నుండి దుర్యోధనుడు చేసినటువంటి దుష్ప్రవర్తన, దుర్మార్గ పనులు పేర్కొన్నాడు. అందులో మార్పు లేదు కాబట్టి సంధి జరగడం అసంభవం అని కొన్ని ప్రత్యక్ష ప్రమాణాల ద్వారా ప్రతిపాదిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఆ తర్వాత ఆ దుర్యోధనుడి యొక్క గుణదోషాలు ఎన్నో మాట్లాడాడు కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత నకుల సహదేవులు కూడా తమ యొక్క అభిప్రాయాలు చెప్పారు. సినిమాల్లో చూపించినట్లు అన్నవాక్యమే మా వాక్యం ఇట్లాంటి మాటలు వాళ్ళు మాట్లాడలేదండి. మూలంలో లేవు, ఇక్కడ లేవు. వాళ్ళు పౌరుషపు మాటలు మాట్లాడారు. యుద్ధం ద్వారా మాత్రమే కార్యం సానుకూలం అవుతుందనేటువంటి మాటలు మాత్రం నకుల సహదేవులు మాట్లాడారు. పైపెచ్చి అన్నాడు సహదేవుడు, మా అన్నయ్య ధర్మరాజు రాజ్యభాగాన్ని యాచించడం, దానిని పరమపురుషుడైనటువంటి శ్రీకృష్ణుడు అడగడానికి వెళ్ళడం, లోభులైనటువంటి కౌరవులు భాగం ఇవ్వకుండా ఈర్ష్యతో పోరాటాన్ని గమనిస్తే ఇంతటి హీనమైన తిండి కూడా ఇంత ఇంపుగా ఉంటుందా అన్నాడండి. ఇది సహదేవుడు మాట.
అంతే తప్ప సినిమాల్లో లాగా డూడు బసవన్నల్ని పెడతారు సినిమాల్లో నకుల సహదేవులకి అప్రధాన్యమైనటువంటి పాత్రలు అనుకుంటారు. కాదండి. అంటే రాజసూయ యాగం చేసి చక్రవర్తి అయినటువంటి ధర్మరాజు యాచించటం అనేది మొట్టమొదటి దైన్యం అంటున్నాడు. దానివల్ల బంధుమిత్రులు తమను తేలిగ్గా చూడటం అనేది రెండో దైన్యం. లోకంలో మిగిలిన రాజులు కూడా దీన్ని గర్హిస్తారు అనేది మూడవ దైన్యం. ఈ విధంగా తనకు తాను తేలిక కావటం, బంధుమిత్ర రాజ సంస్థానాల్లో తేలిక పడిపోవటం, ఇంతకంటే అభిమానధనుడైనటువంటి ధర్మరాజుకి హీనమైన స్థితి మరొకటి ఉండదు అని సహదేవుడి యొక్క నిశ్చితమైన అభిప్రాయం అండి. పైపెచ్చు ధర్మరాజు శ్రీకృష్ణుడు చేసినటువంటి ప్రతిపాదనలని కౌరవులు లోభంతో ఈర్ష్యతో తోసిపారేస్తే, యుద్ధానికి దిగితే ఎంత పరుగు పోతుంది మనకి? మనం దేవురిచ్చామా? మనం దేవురిచ్చామంటే అధైర్యంతో దేవురిచ్చినట్ట, పిరికితనంతో దేవురిచ్చినట్ట. అంతేకాదు ఇతరుల చేత చీ అనిపించుకుంటూ తినే తిండి రుచిగా అనిపిస్తుందా అంటున్నాడు ఈ యొక్క సహదేవుడు. అంతే కదండి. ఆహారం ఎప్పుడు రుచిగా వస్తుంది? మనం కష్టపడి సంపాదించుకొని వండుకొని తింటే అది మనకు రుచిగా అనిపిస్తుంది. 10 ఏళ్లలో అడక్కొస్తే ఆమె ఉప్పు వేయలేదని, ఈమె కారం వేయలేదని వంకలు పెడుతూ తింటాం. ఎందుకని? మనమేం కష్టపడలేదుగా. అది నిష్ఠూరంగా మాట్లాడాడు. మరి ద్రౌపది మాత ఏం మాట్లాడిందో కృష్ణ పరమాత్మతోటి రేపటి రోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, మీ కామెంట్ పెట్టండి. కృష్ణ పరమాత్మ మన అందరినీ చల్లటి అనుగ్రహం చూపించి కాపాడుగాక. స్వస్తి సర్వేషాం.